తాజాంశం చూస్తున్నాం. సుప్రీంకోర్టు అసంతృప్తి నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఇద్దరు నేతలపై ఈసీ ఆంక్షల వివరాలేంటి? అపర్ణ, ఈ నెల 7వ తేదీన మాయావతి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇరువురు కూడా మతపరమైన వారి ప్రచార సందర్భంలో మతపరమైనటువంటి వ్యవహారాల విషయంలో జోక్యం చేసుకుంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల పైన కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు అందాయి. అయితే ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశం పైన పలువురు న్యాయవాదులు ప్రస్తావించడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 7వ తారీఖున ఇటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంలో వెనువెంటనే వచ్చినటువంటి ఫిర్యాదుల పైన కనీసం ఎన్నికల సంఘం కనీసం ప్రస్తావించడం కానీ అదే రీతిలో దానిపైన యాక్షన్ తీసుకుంటున్నట్లుగా ప్రకటన చేయటం కానీ ఎటువంటి అంశాలు చోటు చేసుకోకుండా వ్యవహరించింది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలనే విషయం పైన సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. దీనిపైన ఈ రోజు సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మతపరమైనటువంటి విషయాలు, అదేవిధంగా సైనిక పరమైనటువంటి విషయాలు, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటిపైన రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్న సందర్భంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఎన్నికల సంఘం యాక్ట్ చేస్తుందా లేదా, ఎన్నికల సంఘం పట్టించుకుంటుందా లేదా అనేటువంటి అంశాలన్నింటినీ మీరు రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేస్తుండే, అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని పట్టించుకోకుండా ఇష్టారీతిగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన 2 గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. యోగి ఆదిత్యనాథ్ పైన రేపు ఉదయం 6 గంటల నుంచి సుమారు 72 గంటల పాటు ఎటువంటి ప్రచారానికి పాల్గొనవద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతి వ్యాఖ్యలుగా మాయావతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా వ్యాఖ్యలు చేయటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే రీతిలో సుప్రీంకోర్టుకి కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పకపోవడం పట్ల కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఇరువురు నేతలపైన, యోగి ఆదిత్యనాథ్, మాయావతికి సంబంధించినటువంటి ఇరువురు నేతలపైన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అతిక్రమించి ఇష్టారీతిలో వ్యవహరించినందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడిస్తూనే యోగి ఆదిత్యనాథ్ పైన 72 గంటలు, మాయావతి పైన 48 గంటల పాటు ప్రచారానికి వెళ్లొద్దని చెప్పి నిషేధం విధిస్తూ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అపర్ణ, ధన్యవాదాలు అరుణ్.